డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య మ్యాచ్ అఫీషియల్ అయిపోయిందనమాట. రెస్టల్ మేనియా 41 కోసం ఈరోజు మార్నింగ్ మన నికోలిస్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోలిస్ ఈ మ్యాచ్‌ని అఫీషియల్ అయితే చేయడం జరిగింది. సో మనకి రెస్టల్ మేనియా 41లో డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుందన్నమాట. అండ్ ఈ మ్యాచ్ జరుగుతుందని చాలా మందికి తెలుసు. బట్ ఈ రోజే అఫీషియల్ అయిపోయిందన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి రేండీ ఆర్టన్ రెస్టల్ మేనియా 41లో ఫైట్ చేస్తాడా చేయడా? ఇంతకు ముందైతే మనకి ఏది క్లారిటీ లేదన్నమాట. సో వన్స్ కెవిన్ ఓవెన్స్ నాకు ఇంజ్యూరీ అయిందని అప్డేట్ చేసిన తర్వాత రేండీ ఆర్టన్ అంటే రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేస్తాడా చేయడా అనే దానిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. బట్ ప్రెజెంట్ ఒక అప్డేట్ అయితే వస్తుంది. అదేంటంటే ఇప్పుడు రేండీ ఆర్టన్ ఎవరితో ఫైట్ చేస్తారో అది మనకి క్లారిటీగా తెలియదు. బట్ మన రేండీ ఆర్టన్ అంట రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేస్తాడంట. సో కంపల్సరీగా తను ఫైట్ చేస్తాడంట. బట్ అపోనెంట్ విషయానికొస్తే అపోనెంట్ ఎవ్వరు అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. సో సోషల్ మీడియాలో కూడా రివీల్ అవ్వట్లేదన్నమాట. కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో మన రేండీ ఆర్టన్ ఎలిస్టర్ బ్లాక్‌తో ఫైట్ చేయొచ్చు. లేదంటే రూసెవ్‌తో ఫైట్ చేయొచ్చు. లేదంటే మన సోలో సికోవాతో ఫైట్ చేస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవి రూమర్స్ మాత్రమే. ఎటువంటి క్లారిటీ అప్డేట్ అయితే లేదన్నమాట. బట్ అప్డేట్ ఏందంటే రేండీ ఆర్టన్ రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేస్తారంట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ అంతేకాకుండా మన షీమస్ ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేసిందన్నమాట. ఏమనంటే నేను అవైలబుల్‌గా ఉన్నాను. అంటే నేను ఫ్రీగానే ఉన్నాను. ఫైట్ చేస్తాను అన్నట్టుగా మన షీమస్ అయితే ట్వీట్ చేసిండు. సో ఆ ట్వీట్ ఇప్పుడు రేండీ ఆర్టన్ కోసమే అయ్యుంటదా? సో మన షీమస్‌కైతే ఈ రెస్టల్‌మేనియా 41 కోసం మ్యాచ్ సెట్ చేయలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఇప్పుడు మేబీ షీమస్ వర్సెస్ రేండీ అయినా అవ్వచ్చన్నమాట. సో చెప్పలేం ఏదైనా జరగచ్చు. బట్ రేండీ ఆర్టన్ అయితే ఫైట్ చేస్తారు. అది మాత్రం గ్యారంటీ అంట ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే. అండ్ అంతేకాకుండా మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో రేండీ ఆర్టన్ కూడా వస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు రేపు జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. అండ్ రేండీ ఆర్టన్ అంటే ఇప్పుడు ఎవరితో ఫైట్ చేస్తారో లేదంటే రెస్టల్‌మేనియా 41లో తను 101% ఫైట్ చేస్తాడా చేయడా అనేది రివీల్ అవుతదన్నమాట. బట్ ప్రెజెంట్ అయితే ఫైట్ చేస్తాడనే అప్డేట్ ఉంది. సో అపోనెంట్ విషయానికొస్తే రేపటి స్మాక్ డౌన్‌లో రివీల్ అయినా అవ్వచ్చు. సో నికాలిస్ క్లియర్‌గా అనౌన్స్ చేసిండు. రేండీ ఆర్టన్ కూడా స్మాక్ డౌన్‌లో వస్తాడు అని. అండ్ అంతేకాకుండా మనకి న్యూ డే వర్సెస్ వార్ రైడర్స్ మధ్య వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ మళ్ళొకసారి జరుగుతదంట. అది కూడా రెస్టల్‌మేనియా 41లో. సో మనకి రెస్టల్‌మేనియా 41 కోసం 10 మ్యాచెస్ అయితే ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ ఇంకా 4 ఆర్ 5 మ్యాచెస్ జరుగుతాయని అప్డేట్ అయితే ఉండే. సో దానిలో భాగంగానే మనకి న్యూ డే వర్సెస్ వార్ రైడర్స్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తుందంట. సో అంత మంచిగుంటే ఈ మ్యాచ్ కూడా చూడడానికి దొరకచ్చు రెస్టల్‌మేనియా 41లో. అండ్ అంతేకాకుండా మనకి ఇప్పుడు రెస్టల్‌మేనియా కన్నా ముందు జరిగే స్మాక్ డౌన్స్‌లో అంటే ఇప్పుడు రేపు జరిగే స్మాక్ డౌన్‌లో కావచ్చు, లేదంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో కావచ్చు. సో మన స్ట్రీట్ ప్రాఫిట్స్ అంట వాళ్ళు ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని డిఫెండ్ చేస్తారంట. వాళ్ళ దగ్గరున్న టైటిల్స్‌ని డిఫెండ్ చేస్తారంట. అది కూడా ల్యాడర్ మ్యాచ్‌లో. సో నార్మల్ మ్యాచ్‌లో కాదు ల్యాడర్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారంట. ల్యాడర్ మ్యాచ్‌లో వాళ్ళ టైటిల్‌ని డిఫెండ్ చేస్తారంట. సో మేబీ ఇప్పుడు ఇది ల్యాడర్ మ్యాచ్ అంటే మనకి రెస్టల్‌మేనియా కన్నా ముందు జరిగే స్మాక్ డౌన్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా రెస్టల్‌మేనియా 41లోనే ల్యాడర్ మ్యాచ్‌లో డిఫెండ్ చేస్తే మంచిగుంటది కదా! సో నాకైతే ఇలా అనిపిస్తుంది. స్మాక్ డౌన్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా రెస్టల్‌మేనియా 41లో ల్యాడర్ మ్యాచ్ ఉంటే మంచిగుంటదని. బట్ మీకేమనిపిస్తుంది? సో మరి మీ మనసులో ఏముందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కెవిన్ ఓవెన్స్ గురించి. రీసెంట్‌గా మన కెవిన్ ఓవెన్స్‌కి ఇంటర్వ్యూ అయితే జరిగిందన్నమాట. ఈ ఇంటర్వ్యూలో మన కెవిన్ ఓవెన్స్ ఆస్టిన్ థియరీ గురించి మాట్లాడిండు. నిజంగా ఆస్టిన్ థియరీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరిగినప్పుడు సో మన కెవిన్ ఓవెన్స్ స్టన్నర్ ఇచ్చినప్పుడు ఆస్టిన్ థియరీకి వేరే లెవెల్‌లో సెల్ చేస్తారన్నమాట మన ఆస్టిన్ థియరీ. సో వేరే లెవెల్‌లో దాన్ని ఎగ్జిక్యూట్ చేపించుకుంటారు. స్టన్నర్ మూవ్ కెవిన్ ఓవెన్స్ ఆస్టిన్ థియరీకి ఇచ్చినప్పుడు సో డిఫరెంట్ లెవెల్‌లో పడతారన్నమాట. లేచి ఒక్కసారి మళ్ళీ కింద పడిపోతారు. అది చాలా అనిపిస్తది. అండ్ దీని గురించి మన కెవిన్ ఓవెన్స్ మాట్లాడిండన్నమాట. నిజంగా ఆస్టిన్ థియరీ ఒక మంచి సెల్లర్ అన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్ ఆస్టిన్ థియరీకి ప్రైజ్ చేసిండు. సో నిజంగా మీరు ఒకసారి చూడండి ఆ మూవ్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి మన ఆస్టిన్ థియరీది అండ్ కెవిన్ ఓవెన్స్‌ది. అండ్ అంతేకాకుండా మన కెవిన్ ఓవెన్స్ ట్రిపుల్ హెచ్ గురించి కూడా మాట్లాడినారనమాట. సో మన కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేసింది కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినప్పుడు కదా! సో అది మనకి మెయిన్ రోస్టర్‌లో అంటే ఆన్ టీవీలో కాకుండా ఆఫ్ ఎయిర్‌లో జరిగింది. సో ఆ ఆఫ్ ఎయిర్ ఐడియా మొత్తం ట్రిపుల్ హెచ్‌దే అని మనకి రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో కెవిన్ ఓవెన్స్ అయితే రివీల్ చేసినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్‌ది మన డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ మర్చండైజ్ అయితే రిలీజ్ చేసిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతేకాకుండా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫెనటిక్ ఫెస్ట్‌లో సో ప్రతి ఒక్క సూపర్ స్టార్ కార్డ్స్, మర్చండైజ్ రిలీజ్ చేసింది. సో దాదాపుగా అందరి సూపర్ స్టార్స్ కార్డ్స్ అనేవి సోల్డ్ ఔట్ అయిపోయినాయన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు.
ప్రతి ఒక్క సూపర్ స్టార్‌వి సోల్డ్ ఔట్ అయిపోయినాయన్నమాట. సో, ఇప్పుడు ఉమెన్సే కావచ్చు, మెన్సే కావచ్చు అండ్ కోడీ రోడ్స్‌దైతే సో, వితిన్ మినిట్స్‌లో అయిపోయింది. సోల్డ్ ఔట్ అయిపోయింది కార్డ్స్‌వి మన కోడీ రోడ్స్‌వి. సో, ఇక్కడైతే మనకి రెసల్‌మేనియా ఫీవర్ అనేది లేదు. బట్ అక్కడ యూఎస్ వాళ్ళకైతే ఆ ఫీవర్ అనేది ఉందన్నమాట. సో, ఎగబడి కార్డ్స్‌ని కొంటున్నారు. సో, ఎగబడి షోస్‌కైతే వస్తున్నారన్నమాట. సో, వాళ్ళకేందంటే ట్రిపుల్ హెచ్ పైన నమ్మకం ఉంది కావచ్చు. బట్ మనకైతే లేదు. అంటే నాకైతే నమ్మకం ఉంది ట్రిపుల్ హెచ్ పైన. బట్ కొంతమంది ఫ్యాన్స్‌కైతే నచ్చట్లేదన్నమాట. ఆ రెసల్‌మేనియా ఫీవర్ అనేది మనకి కనిపించట్లేదు. రోడ్ టు రెసల్‌మేనియా లాగా లేదు అని కొంతమందైతే అనుకుంటున్నారు. బట్ ఏదైనా చూడండి మనకి రెసల్‌మేనియా 41 అనేది వేరే లెవెల్‌లోనే ఉండబోతుంది. సో, ఇంతకుముందే చెప్పినాను బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్ రెసల్‌మేనియా అనేది. సో, అలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని అల్లాటప్పగా బుక్ చేయదు డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఒక పెద్ద సర్ప్రైజ్ కంపల్సరీగా ఉండొచ్చు. అది మ్యాచ్ రిజల్ట్‌లోనే కావచ్చు, లేదంటే సర్ప్రైజ్ రిటర్న్స్‌లోనే కావచ్చు. సో, దేంట్లోనైనా కావచ్చు. బెట్రాయల్స్ ఏమైనా జరగవచ్చు. సో, నాకైతే ట్రిపుల్ హెచ్ పైన నమ్మకం ఉందన్నమాట. మరి మీకు ట్రిపుల్ హెచ్ పైన నమ్మకం ఉంటే మీరు కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతే కాకుండా మనకి సీఎం పంక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉంది కదా! సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ స్టిల్ ఇప్పటి వరకు కూడా రోమన్ రెయిన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, మనకి యాక్చువల్‌గానైతే ఫ్యాన్స్ థియరీ ఏందంటే సీఎం పంక్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతాడు కావచ్చు. ఎందుకంటే సీఎం పంక్ సైడ్ పాల్ హేమన్ వెళ్తాడు కదా! సో, అందుకనే సీఎం పంక్ ఈ మ్యాచ్‌లో విన్ అవ్వచ్చని ఈ టైప్‌లో కొంతమంది కాదు చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారనమాట. ఆల్‌మోస్ట్‌గా ఫ్యాన్స్ ఏందంటే సీఎం పంకే విన్ అవుతాడని అనిపిస్తుంది. అండ్ అంతే కాకుండా మన సెత్ రాలిన్స్ కూడా మొన్న రాలో పాల్ హేమన్‌ని "నువ్వు నాకు రుణపడిపోయినావు. నువ్వు నాకు ఫేవర్ చేయాలి" అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అన్నాడు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత అంటే ఫ్యాన్స్ థియరీ ఫ్యాన్స్‌కుందన్నమాట. సీఎం పంక్ విన్ అవ్వచ్చు, లేదంటే సెత్ రాలిన్స్ విన్ అవ్వచ్చని ఈ టైప్‌లో ఉంది. సో, వీళ్ళిద్దరి మధ్యలోనే తిరుగుతుంది రిజల్ట్ అనేది. బట్ బెట్టింగ్ ఓడ్స్ విషయానికొస్తే బెట్టింగ్ ఓడ్స్ అయితే మన రోమన్ రెయిన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. స్టిల్ ఇప్పటి వరకు కూడా బెట్టింగ్ ఓడ్స్ అనేవి రోమన్ రెయిన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, దీనికి రీజన్ ఏమై ఉంటది? బెట్టింగ్ ఓడ్స్ ఇంత హెవీగా స్టిల్ ఇప్పటి వరకు కూడా రోమన్ రెయిన్స్‌కే సపోర్ట్ చేయడానికి కారణం ఏమై ఉంటది? బ్లడ్ లైన్ మెంబర్స్ ఏమైనా రోమన్ రెయిన్స్‌కి హెల్ప్ చేస్తారా? లేదంటే పాల్ హేమనే మళ్ళీ రోమన్ రెయిన్స్ దగ్గరికి వచ్చేస్తారా? అనేది చూడాలన్నమాట. సో, స్టిల్ బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రెయిన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. ఎనీ టైమ్ ఈ బెట్టింగ్ ఓడ్స్ అనేవి చేంజ్ అవ్వచ్చన్నమాట. ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవ్వడానికి. సో, మిగతా మ్యాచెస్‌లో ఎక్కువగా బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవ్వలేవు. సో, మళ్ళీ ప్రాపర్‌గా అన్ని మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్ మళ్ళొకసారి వీడియోలో చెప్పేస్తాను. అండ్ అంతే కాకుండా మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రెయిన్స్‌ది ఒక రీల్ వీడియో షేర్ చేసిందన్నమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. మన రోమన్ రెయిన్స్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసిన లిస్ట్‌ని అంటే ఒక రీల్ రూపంలో చేసిందన్నమాట. సో, ఈ రీల్‌లో కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రెయిన్స్‌ని 9 టైమ్స్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంటర్ అనే మాత్రమే మెన్షన్ చేసింది. బట్ మొన్న అడ్వర్టైజ్ చేసిన పోస్టర్‌లో మన రోమన్ రెయిన్స్‌ని 11th టైమ్స్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంటర్ అని మెన్షన్ చేసిందన్నమాట. సో, ఇంత చేంజ్ ఎలా వస్తది? అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ కావాలనే చేసిందా? లేదంటే మిస్టేక్ వల్లనా? సో, దాదాపుగా మిస్టేక్ ఏం చెయ్యదు. దీని వెనకాల ఏదో ఒక రీజన్ ఉండే ఉంటది. మేబీ నైట్ 2లో కూడా ఫైట్ చేస్తారా? లేదంటే సంథింగ్ ఏదైనా ఉంటదా అనేది ముందు ముందు తెలుస్తదన్నమాట. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ అయితే టీజ్ అయితే చేస్తుందన్నమాట. మన రోమన్ రెయిన్స్ నైట్ 2లో కూడా ఫైట్ చేస్తారు కావచ్చు అని. బట్ దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. జస్ట్ టీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, దీనిపైన క్లారిటీ రావాలంటే నెక్స్ట్ రా దాకా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ రాలో రోమన్ రెయిన్స్ వస్తున్నాడు కాబట్టి. సో, రోమన్ రెయిన్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఏదైనా మెన్షన్ చేస్తారనేది చూడాలన్నమాట. సో, దీనిపైన క్లారిటీ అయితే లేదు. జస్ట్ టీజ్ మాత్రమే చేస్తుంది. అండ్ రీసెంట్‌గా మన రాలో పాల్ హేమన్ వచ్చినప్పుడు బ్యాక్ స్టేజ్‌లో రాక్ ఫోటో ఉంచినారన్నమాట. సో, రాక్ ఫోటోని ఎందుకు ఉంచినారు? సో, ఇదే రాక్ ఫోటో మన రోమన్ రెయిన్స్ రాయల్ రంబుల్ కన్నా ముందు బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు సేమ్ ఫోటోని రోమన్ రెయిన్స్ వెనకాల ఉంచినారన్నమాట మన రాక్ ఫోటోని. సో, ఏదో ఒక టీజ్ అయితే కంపల్సరీగా చేస్తుంది. బట్ ఆ టీజర్స్ పైన క్లారిటీ లేదన్నమాట. సో, ఈ రెసల్‌మేనియా 41తో ఆ క్లారిటీ అనేది వస్తది కావచ్చు. అండ్ కంపల్సరీగా రెసల్‌మేనియాని మిస్ అవ్వద్దు. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.